అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో మనకు అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, అక్షయ తృతీయ రోజు మనం ఏ వస్తువులు కొని ఇంటికి తీసుకొచ్చుకోవాలి, అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయకూడదు, తృతీయ రోజు మనం వేటిని దానం చేయాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి. అయితే మనకు 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున మనకు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ రోజు మనం ఏ పని చేసినా ఆ పనిలో అక్షయం సాధిస్తామంటే ఏ పని మొదలుపెట్టినా ఆ పని రెట్టింపు ఫలితాన్ని కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. అంటే అక్షయ తృతీయ రోజు మనం ఏదైనా కొత్తగా ప్రారంభిస్తే అది అక్షయం అవుతుంది, అంటే రెట్టింపు అవుతుందని శాస్త్రాలు చెప్తాయి. అంటే మనం ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టుకోవాలంటే చాలామంది అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టుకుంటారు. అది అంటే అక్షయం అవుతుంది, విజయాన్ని సాధిస్తాము, రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చాలామంది అయితే అక్షయ తృతీయ రోజు కొత్త వ్యాపారం కానీ ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు చాలామంది దానాలు, ధర్మాలు, హోమాలు, యాగాలు, యజ్ఞాలు ఇలాంటివన్నీ చేస్తారు. ఇవి చేయడం వల్ల మనకు మోక్షం కలుగుతుంది, దైవ అనుగ్రహం కలుగుతుంది. అక్షయం అంటే ఇవి చేయడం వల్ల మనకు అక్షయం వస్తుందని చెప్పి చాలామంది అయితే హోమాలు, దానాలు, ధర్మాలు ఇలాంటివి చేస్తే మంచిదని చెప్పి హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తారు. అదేవిధంగా అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం, వెండి కొని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. బంగారం, వెండి కొని ఇంటికి తీసుకొచ్చుకోవడం మంచిదేనండి. ఎందుకంటే బంగారం అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆ రోజు మనం బంగారం కానీ వెండి కానీ కొనడం చాలా మంచిది. కానీ మనం బంగారం కానీ వెండి కానీ కొనాలి అంటే ఒక నియమం ఉంది. అక్షయ తృతీయ రోజు మనం ఏ పని చేసినా అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రోజు మనం బంగారం కొని తీసుకొచ్చుకోవడం మంచిది. కానీ ఎట్టి పరిస్థితిలో మనం బంగారం కొనాలన్నా వెండి కొనాలన్నా అవి మన స్వంత డబ్బులు, అంటే మనం కష్టపడి సంపాదించిన దానిలో ప్రతి నెల ఎంతో కొంత కూడబెట్టుకున్న ధనాన్ని మనం అక్షయ తృతీయ రోజు షాప్లో ఇచ్చి మనం బంగారం రూపంలో తీసుకొచ్చుకుంటే మంచిది. కానీ చాలామంది ఏం చేస్తారంటే అక్షయ తృతీయ రోజు మనం బంగారం ఖచ్చితంగా కొనాలి, బంగారం కొంటేనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులన్నీ వెళ్ళిపోతాయి, మనం అక్షయం ప్రసాదిస్తుంది అని చెప్పి చాలామంది అయితే బంగారం కొనడానికి అప్పు చేసి మరి బంగారం అనేది కొంటారు. అసలు అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొనాలి అని, వెండి కొనాలని ఏం నియమం లేదండి. అది మధ్యలో ఎవరో పెట్టిరు. కానీ బంగారం కొనడం అనేది మంచిది, ఎందుకంటే అది సేవింగ్. బంగారం ఇంట్లో ఉంటే డబ్బులు మన దగ్గర ఉన్నట్టే. కానీ ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేసి మాత్రం బంగారం అనేది అక్షయ తృతీయ రోజు కొనకూడదు. అప్పు చేయడం వల్ల మనం అక్షయ తృతీయ రోజు కనుక అప్పు చేసి బంగారం కొంటే అది రెట్టింపు ఫలితం ఇస్తుందని చెప్పాం కదా, మనం ఇంకా ఎక్కువ అప్పు అనేది చేయవలసి వస్తుంది, మనకు దరిద్రం అనేది కలుగుతుంది. కాబట్టి అప్పు చేసి ఎట్టి పరిస్థితుల్లో బంగారం కానీ వెండి కానీ అస్సలు తీసుకోకండి. బంగారం ఎప్పుడు కొనాలి, మనము సేవ్ చేసుకున్న డబ్బులో మన దగ్గర డబ్బు నిలువ ఉంది అన్నప్పుడు మీరు బంగారం అనేది కొని తీసుకొచ్చుకోండి. కానీ అప్పు చేసి మాత్రం బంగారం అనేది అస్సలు కొనకండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు అప్పు చేయకూడదు, కానీ మనం ఒక 10 రోజుల ముందు, 15 రోజుల ముందు, 5 రోజుల అంటే ముందు అప్పు అనేది తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అక్షయ తృతీయ రోజు వెళ్ళి బంగారం కానీ వెండి కానీ కొంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. మనము అప్పు చేసిన డబ్బులతోటే బంగారం కానీ వెండి కానీ కొంటున్నాం కాబట్టి అది అప్పే ఎప్పటికైనా. కాబట్టి అప్పు చేసి దయచేసి బంగారం కానీ వెండి కానీ అసలు వాటి జోలికే వెళ్ళకండి. బంగారము వెండే కొనాలని నియమం ఏమీ లేదు. మనకు ఉన్నంతలో శక్తిని మించి ఏ పని ధర్మంగా చేయాలని ఏమీ లేదు. మన శక్తి ఉన్నంతనే మనం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు మీరు బంగారం జోలి, వెండి జోలికి అప్పు చేసి కొనవలసిన అవసరం లేదు. అది 10 రోజుల ముందు చేసిన, 5 రోజుల ముందు చేసిన, నెల రోజుల ముందు చేసిన అది అప్పే. మనం అప్పు చేసిన డబ్బులతోటే బంగారం కొంటున్నాం కాబట్టి అస్సలు బంగారం అనేది అప్పు చేసిన డబ్బులతోటి కొనకండి. మనము
కూడబెట్టుకున్న డబ్బు మన దగ్గర డబ్బు నిల్వ ఉన్నదన్నప్పుడే మీరు బంగారం కానీ వెండి కానీ అక్షయ తృతీయ రోజు తీసుకొచ్చుకోండి. అయితే బంగారం వెండి కొనలేని వారు మరి ఏమి కొనాలి అని అంటారు. అయితే అక్షయ తృతీయ రోజు మనం మంచి పనులు చేయాలి అని చెప్తుంది కదా శాస్త్రం. అక్షయ తృతీయ రోజు మీకు ఒకవేళ కొనాలనుకుంటే పసుపు, కుంకుమ, కల్లుప్పు, బియ్యం ఇలాంటివి కొనుక్కోండి. వీటిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. వీటిని కొని ఇంటికి తీసుకొచ్చుకోండి. పసుపు, కుంకుమ, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అలాంటివి కొనుక్కోండి. వీటిలో కూడా మంగళకరమైన వస్తువులు, వీటిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. చక్కగా పసుపు కుంకుమలు తీసుకొచ్చుకొని అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి, చాలా మంచిది. మనకు ఉప్పు అనేది ఎప్పుడైనా రుణం కాబట్టి సాల్ట్ అనేది కొనుక్కోండి. మీకు కావలసిన రైస్ కొనుక్కోండి. ఇలాంటివి కొని తీసుకొచ్చుకొని చక్కగా అమ్మ నాకు ఇంతే ఉందని చెప్పి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవికి ఆరాధన అనేది చేసుకోండి. ఆ అమ్మవారు కరుణిస్తుంది. మనకు ఈ సంవత్సరం కొనలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మనం ఆర్థికంగా వృద్ధి చెంది మనం బంగారం కొనే స్థాయికి ఎదుగుతాం. అలా చేసుకోండి. పసుపు, కుంకుమలు, ఉప్పు అలాంటివి కొనండి. అయితే చాలామంది అక్షయ తృతీయ రోజు కొన్ని మంచి పనులు చేయాలి అని అనుకుంటారు. అంటే హోమాలు చేయడం, యాగాలు చేయడం, యజ్ఞాలు చేయడం ఇలాంటివి చేస్తారు. ఇవి చేసుకుంటే చాలా మంచిది. శక్తి ఉన్నవారు హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే చాలా మంచిదండి. అలా చేసుకోండి. చేయగలిగిన వారు చేయండి. వారు చేశారు కదా, వీరు చేశారు కదా, ఈ హోమం చేస్తే మనకు మంచి జరుగుతుందని చెప్పి హోమాలు, యాగాలు, యజ్ఞాల కోసం కూడా మనం అప్పు అనేది అసలు చేయకూడదండి. అప్పు చేసి ఏ పూజ చేయకూడదు, అది శాస్త్రం చెప్తుంది. మనం అప్పు చేసి ఏ దేవతామూర్తిని ఆరాధించినా కూడా వాటి ఫలితం అయితే మనకు దక్కదండి. ఎందుకంటే మనం ఉన్నదే బాధలో, కష్టాలలో, ఇంకా వాటికి తోడు మనం అప్పు చేసి మనము ఈ హోమాలు ఇవి చేయాలని శాస్త్రం చెప్పదు. కాబట్టి మీరు వాటి కోసం కూడా అప్పులు చేయకండి. మీ దగ్గర ఉందనుకోండి, చక్కగా హోమాలు, యాగాలు, యజ్ఞాలు చేసుకోండి. లేని వారు పూజ మందిరంలోనే దీపారాధన చేసుకొని ఒక టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా దేవుడికి ఒక దండం పెట్టుకొని ప్రదక్షిణ 3 ప్రదక్షిణలు అలా చేసి ఇంటికి రండి, చాలు. దీంతో కూడా మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోతాయి, మనకు మంచి అనేది జరుగుతుంది. అలా చేసుకోండి. చాలామంది అన్నదానాలు అవి చేస్తే, అంటే దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది. మనకు ఉన్నంతలో దాన ధర్మం అనేది ఖచ్చితంగా చేయాలండి. ఎంతో కొంత మనం సంపాదించుకున్న దానిలో మనం కొంత ఉంచుకొని కొంత అయితే దానం అనేది చేయాలి. అప్పుడే మనకు అక్షయం అనేది కలుగుతుంది. కాబట్టి దానాలు, ధర్మాలు చేస్తే మంచిది. మనకు ఉన్నంతలో, మనకు లేకుండా అయితే దాన ధర్మాలు చేయాలని ఏ శాస్త్రం చెప్పలేదు. కాబట్టి మనకు ఉన్నంతలో దాన ధర్మాలు అనేది చేస్తే మంచిది. అయితే మనము దానం చేయడం అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక హోమం చేసి, ఒక టెంపుల్లో ఒక హోమం చేసి మన చుట్టుపక్కల ఉన్నవారు, అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో, మన కమ్యూనిటీ వాళ్ళనే పిలుచుకొని వారికి అన్నదానం అనేది చేస్తారు. అలా చేయడం కూడా మంచిదే అండి. మన ఇంట్లో ఏదైనా వ్రతాలు అలా చేసుకున్నప్పుడు మన కమ్యూనిటీ వాళ్ళను పిలుచుకొని చేసుకోవడం మంచిది. కానీ అక్షయ తృతీయ రోజు మనము దానము చేయవలసింది ఎవరికి అంటే నిరుపేదలకు. అంటే ఒక్క పూట తిని ఒక పూట పస్తులు ఉండేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారికి కడుపు నిండా ఈరోజు భోజనం అనేది పెట్టండి, చాలా మంచిదండి. ఎందుకంటే మన వాళ్ళకంటే ఉన్న వాళ్ళకు మనము పంచభక్ష పరమాన్నాలు వండి పెట్టినా కూడా వారికి ఆ ఆకలి విలువ అనేది తెలియదు. వారికి మనం పంచభక్ష పరమాన్నాలు వండి పెడతాము, హోమం చేసి ఆ తర్వాత అన్నదానం ఏర్పాటు చేసి ఉన్నవారినే పిలుచుకొని వారికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా వారికి ఆ ఆకలి విలువ తెలియదు. కాబట్టి ఎవరైనా అంటే మనకు దగ్గరలో ఎక్కడైనా లేని వారు చాలామంది ఉంటారు. ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండేవారు చాలా కుటుంబాలు ఉంటాయి. అలాంటి కుటుంబాలకు పచ్చడి వేసి కొంచెం, అంటే కడుపు నిండా అన్నం పెట్టినా కూడా అండి వారు చాలా సంతోషిస్తారు. అలా చేయడం వల్ల కూడా మనకు పుణ్యం. మనం పచ్చడి మెక్కులు పెట్టినా కూడా వాళ్ళు కడుపు నిండా తిని మీ కడుపు చల్లగుండా అని దీవిస్తారు. అలాంటి వారిని ఈ అక్షయ తృతీయ రోజు చూసుకొని మీరు భోజనం అనేది పెట్టండి, అన్నదానం అనేది చేయండి. ఎందుకంటే లేని వారికే సహాయం చేయడం అనేది ఉత్తమము. అదే మనకు శాస్త్రం చెప్తుంది. మన ఉన్న వారికి చేసుకోవడం కాదండి. అలాంటి వారు ఎవరైనా లేని వారు ఉంటే వారికి కడుపు నిండా భోజనం అనేది పెట్టండి. లేదంటే ఆ కుటుంబానికి ఒక నెల రోజులు సరిపడే, అంటే నెల రోజులకు సరిపడే
బియ్యము, పప్పు, ఉప్పు, నూనె ఇలాంటివి దానం అనేది చేయండి. చాలా మంచిది. అప్పుడు మనకు పుణ్యం అనేది కలుగుతుంది. అలా చేసుకోండి. ఇంకా ఎవరైనా పేదవారు ఉంటే వారికి దానము చేయండి. చెప్పులు దానం చేయండి. చెప్పులు అనేది ఇప్పుడు మనకు సమ్మర్ కదా, వేసవికాలం, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరన్నా చెప్పులు కొనుక్కోలేని స్థితిలో ఉంటే వారికి చెప్పులు దానం చేయండి. ఒక 5 మందికి 10 మందికి చెప్పులు కొనియండి. లేని వారికి అంటే వాళ్ళ ఆ వస్తువు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి ఆ వస్తువు కొని ఇవ్వండి. ఇప్పుడైతే చెప్పులు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సమ్మరు చాలా ఎండలు ఉంటాయి, వాళ్ళు నడవడానికి కష్టంగా ఉంటుంది, పాదాలకు రక్షణ కావాలి. కాబట్టి ఆ రక్షక పాదాలు అనేటివి కొనించండి. కొనిస్తే అవి మన పాదాలకు రక్షణగా ఉంటుంది. అలాంటి వారిని ఎంచుకొని వారికి చెప్పులు దానం చేయండి. గొడుగు దానం చేయండి. ఎందుకంటే చాలామంది ఎండలో పనిచేస్తారు, లేని వారు చాలామంది ఉంటారు. చిన్న పిల్లలను పట్టుకొని పనులకు వెళ్తారు. అలాంటి వారికి ఒక గొడుగు దానం చేయండి. ఎందుకంటే వారు ఆ గొడుగు పట్టుకొని ఎండలో పని చేసుకుంటారు. అది మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలంలో కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాంటి పేదవారికి ఒక గొడుగును దానం చేయండి. ఎక్కడైనా చలివేంద్రం అనేది పెట్టించండి. ఇప్పుడు సమ్మరు దాహం వేస్తుంది, మనం రోడ్డు పైన ఒక చలివేంద్రం 2 కుండలు పెద్ద కుండలు తీసుకొని ఆ కుండలను శుభ్రంగా కడిగి వాటి నిండా నీళ్లు వేసి పెట్టండి. దారిన వెంబడి వెళ్ళేవారు ఆ నీళ్లు తాగుతారు. అప్పుడు వారి దాహం తీర్చిన వాళ్ళు అవుతాము. అలా ఒక చలివేంద్రం పెట్టండి. అందరికీ బాటిల్స్ కొనుక్కొని నీళ్లు తాగే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఆ చలివేంద్రానికి, మీరు పెట్టిన చలివేంద్రానికి వచ్చి నీళ్ళు అనేది తాగుతారు. అప్పుడు మనం అలా దాహం తీర్చిన వాళ్ళం అవుతాం. అలా చలివేంద్రాలు పెట్టండి. మజ్జిగ ఇంకా ఉన్నవారైతే మజ్జిగ దానం చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మరు చాలామంది పనులకు అలా వెళ్తారు. అలాంటి వారికి మజ్జిగ, ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తే మనం అలా కడుపు చల్ల చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి వారికి ప్రతి ఒక్కరికి గ్లాస్ మజ్జిగ ఇవ్వండి. అది కూడా ఒక మంచి పుణ్యకార్యము. మనకు దానివల్ల మనకు పుణ్యం అనేది కలుగుతుంది. అలా మజ్జిగ దానం అనేది చేయండి. ఎవరైనా నిరుపేద అంటే కుండ కొనుక్కొని వారు ఉంటారు. కొంతమంది కుటుంబాలు ఉంటాయి, వారు కుండ కొనుక్కొని చల్లటి నీళ్ళు తాగే అవకాశం వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఒక కుండను కొనివ్వండి. అలా 2-3 కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండను అనేది కొనివ్వండి. ఎందుకంటే ఆ కుండ మనం కొనియడం వల్ల వారు ఆ కుండలో నీళ్లు పెట్టుకొని వాళ్ళ కుటుంబం అంతా ఈ సమ్మర్ మొత్తం చల్లటి నీళ్లు తాగుతారు. అలాంటి వారు కూడా ఉంటారండి. కుండ కొనుక్కోలేని స్థితిలో ఉన్నవారు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఒక కుండ కొనియండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు జూన్ నుండి అయితే స్కూల్ మళ్ళీ రీఓపెన్ అవుతాయి కదా. అలాంటి అంటే ఆ స్కూల్ ఓపెన్ అయినాక చాలామంది పిల్లలకు బుక్స్ కొనుక్కునే అవకాశం ఉండదు. అలా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు చాలామందికి అయితే స్కూల్లో టెక్స్ట్ బుక్స్లు ఇస్తారు, కానీ నోట్ బుక్స్ ఇవ్వరు. వాళ్ళు బుక్స్ బయట కొనుక్కోవాలి. అలా చాలామందికి బుక్స్ కొనుక్కునే అవకాశం ఉండదు. అలాంటి పిల్లలను చూసుకొని వారికి నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్ అంటే లేని పిల్లలకు బుక్స్ కొనుక్కోలేని స్థితిలో ఉన్న పిల్లలకు బుక్స్ కొనివ్వండి. వారికి యూనిఫామ్స్ అనేటివి కొనివ్వండి. వస్త్రధారణ అనేది కూడా చాలా పుణ్యము. కాబట్టి ఎవరైనా పేదవారికి వస్త్రాలు దానం చేయండి. చదువుకునే పిల్లలకు యూనిఫామ్స్ కొనివ్వండి. అప్పుడు మనకు పుణ్యం అనేది కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేయండి, చాలా మంచిది. ఈ దానాలు చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా దానం అనేది చేయండి. ఎవరైనా నిరుపేదలకైతే మనం దానం చేసుకుంటే చాలా మంచిది. ఇలా మనము పిల్లలకు బుక్స్ అలా కొనియడం వల్ల మనకు సరస్వతి దేవి కటాక్షం కూడా కలుగుతుంది. మన పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. కానీ మనం ఏ దానం చేసినా కూడా అవతల వారు స్వీకరించేలాగా ఉండాలి. అంటే మన దానము చేస్తే వాళ్ళు ఏ వస్తువును కొనుక్కోలేని స్థితిలో ఉన్నారో వారికి ఆ వస్తువును కొనియడం వల్ల వారికి ఉపయోగం చేసిన వారు అవుతాము. అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి దానాలు చేసుకోండి. మనము బంగారం కొనాలి, వెండి కొనాలి, కొంటేనే లక్ష్మీదేవి కదండి. మనం ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది దొరుకుతుంది. మన కుటుంబము తరతరాలకు ఆ పుణ్యం అనేది మనను రక్షిస్తుంది. అలా చేయండి. మనం హోమాలు, యాగాలు, యజ్ఞాలు చేసిన దానికంటే కూడా ఇలా లేని వారికి దానం చేయడం వల్ల మనకైతే పుణ్యం కలుగుతుంది. ఇలా చేసుకోండి. అన్నదానాలు కూడా లేని వారికి పెట్టండి. ఇది అక్షయ తృతీయ రోజు చేయవలసిన పని. ఎవరైనా చేయాలనుకునేవారు అప్పులు మాత్రం చేయకుండా ఏ పనినైనా మనకు ఉన్నంతలో చేసుకుంటే చాలా మంచిదండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఇంకో విషయం, దాన ధర్మం అనేది మనకు లేకుండా ఇతరులకు దానం చేయాలని కూడా ఏ శాస్త్రం చెప్తలేదు. అంటే మనము
బతకడానికి అంటే మనకు కావలసినంత పెట్టుకొని ఇతరులకు దాన ధర్మాలు అనేది చేయాలి. మనకు లేకుండా కూడా పూర్తిగానైతే దానాలు అనేది ఎప్పుడు చేయకూడదండి. కాబట్టి మన శక్తిని మించి ఏ పని చేయకూడదు. మనకు శక్తి ఉండి కూడా దానాలు చేయకపోవడం కూడా అది ఒక రకంగా దోషమే. కాబట్టి మనకున్నంతలో ఎంతో కొంత దానాలు చేస్తే చాలా మంచిది. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి.